హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాలుగా సహాయపడుతూ వస్తుంది. అలాగే రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను ఆర్థిక సహాయం కోసం అయితే తీసుకొచ్చింది. కానీ చాలా మంది రైతులకు పీఎం కిసాన్ పథకం తప్ప మిగతా పథకాల గురించి అయితే తెలియదు. ఇప్పుడు చెప్పబోయే పథకం ద్వారా రైతులు లక్షల్లో అయితే సంపాదించవచ్చు. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎంత భూమి ఉండాలి, ఏం పత్రాలు కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అమ్ముకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ డౌట్స్ కూడా క్లారిఫై అయితే అవుతాయి. ఉద్యానవన పంటలు వేసే రైతుల కోసం కేంద్రం 50,000 నుండి 2 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. దాని గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో మరియు ఒక ఆర్టికల్ అయితే రాయబడింది. దానికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ఇంతవరకు ఆ వీడియో చూడనట్లయితే వెంటనే చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రధానమంత్రి వ్యవసాయం డిజిటలైజ్ చేయడం కోసం మరియు రైతులకు కరెంటు కష్టాలను తీర్చడం కోసం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సంరక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. దీన్నే సింగిల్ లైన్ లో పీఎం కుసుమ్ యోజన అని పిలుస్తూ ఉంటారు. ఈ పథకాన్ని పునరుద్ధరణ ఇంధన వనరుల సంస్థ 2019లో ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయం కోసం రైతులు సోలార్ వ్యవసాయ పంపులు సబ్సిడీ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రతి రైతుకు కేంద్రం 90% సబ్సిడీ ఇస్తోంది. దీని ద్వారా పంపు సెట్లు వేసుకోవడానికి, ట్యూబ్ బాబులు వేసుకోవడానికి కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. సబ్సిడీ ఇవ్వగా మిగిలిన 10% డబ్బును రైతులు భరించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా రైతులు సోలార్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రైతులు వాడుకోగా మిగిలిన విద్యుత్తుని దగ్గరలో ఉన్న డిస్కంలకు అమ్ముకోవచ్చు. డిస్కంల ఒప్పందాన్ని బట్టి రైతులు 25 సంవత్సరాల వరకు విద్యుత్తుని ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. దీని ద్వారా రైతులకు విద్యుత్ కొరత లేకుండా సాఫీగా వ్యవసాయం చేసుకోవచ్చు. గరిష్ట లాభాలను కూడా గడించవచ్చు. ఒక యూనిట్ కి ₹3.50 చొప్పున విద్యుత్తుని అమ్ముకోవచ్చు. పథకం యొక్క ప్రధాన లక్ష్యం పీఎం కుసుమ్ యోజన ద్వారా ప్రాథమికంగా రైతులకు అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తేవడం, అలాగే వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయడం. సోలార్ పంపుల వలన రైతులకు మరింత అనుకూలమైన, ప్రభావవంతమైన, పర్యావరణ అనుకూలమైన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇవి సురక్షితమైన విద్యుత్తుని ఉత్పత్తి చేయగలవు. పంపు సెట్లు డీజిల్ తో నడిచే పంపుల కన్నా ఎక్కువ విద్యుత్తుని ఉత్పత్తి చేసే ఎనర్జీని పవర్ గ్రిడ్ ను కలిగి ఉంది. కాబట్టి సోలార్ ద్వారా పొందే అదనపు కరెంట్ను రైతులు ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. దాన్ని స్వయంగా స్థానికంగా ఉన్న డిస్కంలు కొంటాయి. ఈ పథకానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా భారత పౌరసత్వం పొంది ఉండాలి. అంతేకాకుండా ఆ వ్యక్తి రైతు అయి ఉండాలి. రైతులు ఎవరైనా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎంత మొత్తంలో భూమి ఉండాలి? ఈ పథకానికి అప్లై చేసుకునే రైతులకు ఇంత మొత్తంలో భూమి ఉంటేనే అప్లై చేసుకోవాలనేది ఏమీ లేదు. గుంట భూమి ఉన్నా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి? ఈ పథకంలో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. అవి కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి. కాంపోనెంట్ ఏ లో మొత్తం 10 GB గ్రిడ్ కనెక్ట్ చేసిన స్టీల్ మౌంట్ వికేంద్రీకృత సౌర ప్లాంట్లు, ఇతర పునరుత్పాదక శక్తి ఆధారిత పవర్ ప్లాంట్స్ ను ఇన్స్టాల్ చేస్తారు. ఒక్కో ప్లాంట్ పరిమాణం 500 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ వరకు అయితే ఉంటాయి. కాంపోనెంట్ బి లో 10.5 HP వ్యక్తిగత సామర్థ్యం, 17.50 లక్షల స్టాండ్ అలోన్ సోలార్ పంపులను ఇన్స్టాల్ చేస్తారు. కాంపోనెంట్ సి లో సోలారిస్ 10 లక్షల గ్రిడ్ కనెక్ట్ చేసిన వ్యవసాయ పంపులకు 7.5 HP సామర్థ్యంతో ఆర్థిక సహాయం పొందేలా చేస్తారు. ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే రైతులు ముందుగా తమ భాగం ఎంచుకొని అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి అప్లై చేసుకోవడం కోసం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పోర్టల్ ను ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేక పోర్టల్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఎలాంటి పోర్టల్ అందుబాటులో లేదు. మెయిన్ పోర్టల్ లో అయితే వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలి అనుకునే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులు మన వెబ్సైట్ అయిన రైతు ప్రస్థానం అనే వెబ్సైట్ లో లింక్స్ అందుబాటులో ఉన్నాయి. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. ఎలాంటి పత్రాలు కావాలి? ఈ పథకానికి అప్లై చేసుకున్న రైతులు అప్లికేషన్ చేసే సమయంలో తమ భూమి యొక్క వివరాలు సర్వే నంబర్తో సహా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా రైతు యొక్క పాస్ పుస్తకం, బ్యాంకు వివరాలు మరియు ఆధార్ కార్డును అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫామ్ ని ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి సబ్మిట్ కొడితే ప్రభుత్వం ఎంక్వైరీ చేసి మీకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కానీ ప్రభుత్వం ఒక షరతును అయితే పెట్టింది. అదేంటి అంటే ప్రభుత్వం కొన్ని సోలార్ ప్యానెల్ కంపెనీలను ఎంపిక చేసింది. ఆ కంపెనీల దగ్గర నుండి మాత్రం సోలార్ ప్యానెల్స్ కొనుగోలు చేయాలి. ఆ కంపెనీల దగ్గర నుండి కొనుగోలు చేస్తే మాత్రమే మీకు సబ్సిడీ ఇస్తుంది, లేకపోతే సబ్సిడీ ఇవ్వదు. సబ్సిడీ ఎలా ఉంటుంది? రైతు ఎలా పే చేయాలి?
కేంద్రం మొత్తం 90% సబ్సిడీ ఇస్తుంది అని చెప్పాం కదా. అందులో కేంద్రం వాటాగా 30% సబ్సిడీ ఉంటుంది, రాష్ట్రం వాటాగా 30% ఉంటుంది. 30% బ్యాంకులు తక్కువ వడ్డీకి కొంతమేర రుణం అయితే ఇస్తుంది. మిగిలిన 10% రైతులు సోలార్ ప్యానెల్స్ ను ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన వ్యక్తులకు ఇవ్వవలసి ఉంటుంది. షూరిటీ ఎలా ఉంటుంది? మీరు ఏ భాగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ భాగానికి సంబంధించి భరోసా బ్యాంకులకు కేంద్రమే ఇవ్వడం జరుగుతుంది. ఉత్పత్తి అయిన విద్యుత్ ఎలా అమ్ముకోవాలి? కేంద్రం ఇచ్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన కరెంటును తిరిగి ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. మీరు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును రైతులు వ్యవసాయం కోసం వాడుకోగా మిగిలిన విద్యుత్తును తమకు దగ్గరలో ఉన్న డిస్కంలకు అమ్ముకోవచ్చు. దీనికోసం రైతులు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ప్రభుత్వ సబ్స్టేషన్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులు మాత్రమే డిస్కంలకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఒక యూనిట్ కి ₹3.50 చొప్పున ఖరీదు కట్టి డిస్కంలు విద్యుత్తుని కొనుగోలు చేస్తాయి, లేదా డిస్కం మరియు రైతుల ఒప్పందాల ప్రకారం కొనుగోలు జరుగుతుంది. ఒకసారి ఒప్పందం అయిన తరువాత 25 సంవత్సరాల పాటు సంబంధిత రైతుల దగ్గర నుండి డిస్కం విద్యుత్తుని కొనుగోలు చేయడం జరుగుతుంది. దీని వలన కరెంటు వాడకం తగ్గడమే కాకుండా రైతులకు మంచి వ్యవసాయం మరియు లక్షల్లో లాభాలు లభిస్తాయి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లు అయితే ఒక లైక్, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఉద్యానవన పంటలకు 2 లక్షల సబ్సిడీ ఎలా ఉంటుందో వీడియో చేయడం జరిగింది. పొలానికి కంచె వేసుకోవడానికి కూడా కేంద్రమే సబ్సిడీ ఇస్తుంది. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. వెంటనే వాటిని కూడా చూడండి.